ఈరోజు ఒక సిచ్యువేషన్ జరిగింది. చాలా రోజుల తర్వాత నా పాత వెహికల్తో నేను ఆఫీస్కి వెళ్ళాను. ఆ వెహికల్ పార్క్ చేశాను, ఆఫీస్లో వర్క్ చూసుకున్నాను. అండ్ ఎమర్జెన్సీ వెరీ ఇంపార్టెంట్ కాల్ వచ్చి నేను మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. సో వెహికల్ ఆన్ చేయడానికి ట్రై చేస్తుంటే వెహికల్ ఆన్ అవ్వట్లా. చాలా విధాలుగా ట్రై చేశాను, చాలాసేపు, నియర్లీ ఒక 30 minutes నేను ట్రై చేయగా కొలీగ్స్ని, ఆ స్ట్రీట్లో ఉన్న పర్సన్స్ని హెల్ప్ అడిగి నేను ఆ వెహికల్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ అది సీట్ ఓపెన్ చేసి ఆఫ్ అండ్ ఆన్ చేస్తే మళ్ళీ అది ఆన్ అవుద్ది. ఆ సీట్ ఓపెన్ అవ్వట్లేదు, అది వేరే దగ్గర ఉంటుంది, అది ఓపెన్ చేయాలి. సో నేను ఈలోగా ప్యారలల్గా నాన్నకు కాల్ చేసి, నాన్న ఇలా ప్రాబ్లంలో ఉన్నాను, నేను అర్జెంట్గా వెళ్ళాలి, సో ఐ హ్యావ్ టు గో, ప్లీజ్ హెల్ప్ మీ అన్నా. బట్ మీన్ వైల్ నాన్న వెయిట్ చేయండి, నేను ఇక్కడ లోకల్గా ఎవరైనా దొరుకుతారేమో ట్రై చేస్తాను, ఆ ప్రాబ్లం సొల్యూషన్ వస్తుందేమో అని నేను నాన్నతో నేను ఫోన్ కట్ చేసి లోకల్ మెకానిక్ దగ్గరికి వెళ్ళాను. జస్ట్ లాక్ ఓపెన్ చేస్తే చాలు, సో ఐ మేనేజ్ ఎవ్రీథింగ్ అని చెప్తే వాళ్ళు వచ్చారు. వచ్చి నేను వాళ్ళని తీసుకొచ్చే ప్రాసెస్లో, నేను అక్కడికి వెళ్ళి తీసుకొచ్చే లోపే నాన్న మా ఆఫీస్ దగ్గరకు వచ్చేసారు. ఆ కీ పట్టుకొని మెకానిక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటే రావట్లే, బికాజ్ రాంగ్ కీ యూస్ చేస్తున్నాడు. మేమందరం కూడా రాంగ్ కీయే యూస్ చేస్తాం. నాన్న వచ్చి అది కాదు, వేరే తాళంతో తీయండి, మెయిన్ కీతో తీయండి అని చెప్తే అది ఓపెన్ అయింది. దాంతో మాకు ప్రాబ్లం సాల్వ్ అయింది. ఒకసారి మనం కూడా మన చేతిలో, మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ మన చేతిలోనే ఉన్నాయేమో. చాలా రోజుల నుంచి మనం దానికోసం ఆలోచించడం మానేసామేమో. ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళండి, తండ్రి దగ్గరికి వెళ్ళండి. నా తండ్రి నాకు ఎలాగైతే సాయం చేశాడో, మన దేవాది దేవుడు కూడా మన జీవితంలో మన ప్రాబ్లమ్స్కి ఆయన అలాగే సాల్వ్ చేస్తారు. మన లోకల్ మెకానిక్స్ దగ్గర నేను సొల్యూషన్స్ వెతుక్కుంటున్నామేమో, బట్ వాళ్ళు కూడా సాల్వ్ చేయలేరు. లోకల్ మనుషులు ఎవరు చేయరు. పరమ దేవుడు ఒక్కడే సాయం చేస్తాడు. ఆయన వెళ్ళండి, ఆయన దగ్గరికి వెళ్ళి బాధల దగ్గర పడి, నువ్వు ఒక్కడవే నాకు సాయం చేయగలవు తండ్రి అని వేడుకుంటే ఆయన ఖచ్చితంగా మనకు సాయాన్ని ఇస్తాడు. బికాజ్ హీ లవ్స్ అస్ సో మచ్. నాన్న పర్లేదు, నేను ఇక్కడ చూసుకుంటాను, రాకండి అని చెప్పినా నేను ప్రాబ్లంలో ఉన్నానని మా నాన్న వచ్చారు. పరమ దేవుడు కూడా అంతే, ఆయన మన కోసం ప్రాణం ఇవ్వడానికి దిగొచ్చాడు. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వలేరా? ఇస్తారు. ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దేర్ ఇస్ అ సొల్యూషన్ విత్ అవర్ గాడ్.